ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నాం మేడం. ప్రేమించుకున్నా అంటే దౌడ వరదెంత, ప్రేమ అంటే దౌడ వరదెంత. లేదు బుజ్జి, నేను అలా అంటున్నా. నా మీద ఒట్లు అలా ఒట్లు గురించి కాదు, నేను నన్ను నమ్మవా మేడం? ఎందుకు మేడం, ఎందుకు కొడతాను మేడం? ప్రేమ అన్నాక దౌడ వరదెంత. పోలీసులకు ఫోన్ చేయి. లేదు నాటకాలు వాడకు, ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది, జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. నాటకాలు అయితే నేను నీకు అర్థమవుతుందా? అసలు వెనక ముందు ఎవడు అడుగుతోలేడు. ఫోన్ చేస్తాను, ఆగు బుజ్జి ఇంకో స్వచ్ఛపోగలడు తీ చెయ్యి, నువ్వు చెయ్యి. అబ్బో ఆగండి అమ్మా. అదే బిల్డింగ్ 3rd ఫ్లోర్. రానుకో ఎట్లా కొడుతావంటమ్మా నీ బిడ్డని ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చిండు. కుక్కను కొట్టినట్టు ఈ పోరు ఏమన్నా ఎక్కువ మాట్లాడింది అనుకో అని మీద స్టేషన్లో కంప్లైంట్. ఇప్పుడు ఆడొచ్చినాక అమ్మ బుజ్జి అది బంగారం అని చెప్పి ముట్టుకొని పట్టుకొని వేసి ఆందీకి మాట్లాడినాం అనుకో ఏదో కొట్టు వదిలేస్తుంది మీ అమ్మ. లేకపోతే అని జైల్లో పెట్టిస్తా. అస్సలు నాకు నీ చిన్నపిల్లని ఇట్లా చేసిండు, ఏం తెలియని పిల్లని ఇట్లా ఖరాబ్ చేసిండని పెట్టిస్తా. అర్థమవుతుందా? పోరికి మాయమాటలు చెప్పి పేరు అనే ముసుగులో నాటకాలు ఆడుతుందని చెప్పిస్తా. పో తీపో. నా కూతురే దొరికిందా? ఎవరో లేరా? ఆగు, ఎందుకు లేస్తున్నావు నువ్వు? కాకు చంపేయాలి, ఇలాంటి చంపేయాలి. అర్థమవుతుందా? ఏయ్ అమ్మ కొద్దిగా ఇక్కడ ఏంది ఆమె నీకు ఆమె బుజ్జేందిరా? నీ బిడ్డేనా? ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నాం మేడం. ప్రేమించుకున్నావు అంటే దౌడ వరదెంత, ప్రేమ అంటే దౌడ వరదెంత. నిజంగా చెప్పు ఆ పిల్లలు ఎన్ని రోజుల నుంచి టాక్ చేసేస్తున్నావు? బుజ్జి అన్నావు నీ పలుకుతుంది. బుజ్జి అనొద్దు, దుర్గా అత్త. ఎవరు అత్తమ్మ? ఎవరు నీకు అత్తమ్మ? ఆడు నువ్వు మందు పెట్టిండో లేదా? ఆడు నిజంగా చెప్పి నాకు మందు పెట్టావా లేదా? లేదు బుజ్జి, నేను అలా అంటున్నా. నా మీద ఒట్లు అలా ఒట్లు గురించి కాదు, నేను నన్ను నమ్మవా?
నమ్మేది నేను అలాంటి కాదు. నిన్ను ఎంత నమ్మే నిన్ను అసలు నిన్ను నమ్మే నా తల ఏంటిది నువ్వు కూడా ఆవేశపడుతున్నావు వాళ్ళ మరి అందుకు ఒట్టి నా మీద ఒట్టై నా మీద చెప్పేది బుజ్జి నేను ఎన్నో ఒట్టు వేయలా కాదు మరి ఎందుకు ఎందుకు నన్ను అంతలో నమ్మించి మోసం చేసినట్టు నా మీద ఒట్టి సరే ఆగమ్మా ఆగు. బుజ్జి ఆవేశపడుతుంది, పోలీసులకు ఫోన్ చేయ. వాళ్ళు ఆవేశపడకుండా మొత్తం ఎవడో వాళ్ళ ఇంకా ఫాల్తు పాడుకో. చిన్న పిల్లలు నాటకాలు వేస్తున్నావు. అమ్మా మీ హస్బెండ్ ఎంత ఏజ్ ఉంటాడు? ఆయనకన్నా పెద్దోడే. అలాంటిది నువ్వు ఆమెను అర్థం అంటున్నావా రా ఫాల్తుగా? నీ మాటలు చెప్పు. నేను ప్రేమించాను. ఎవరిని ప్రేమ అన్నావు దౌడ వాళ్ళ అర్థమవుతుందా? ఏంటమ్మా ఇదంతా ఎవరిని తీసుకొచ్చి మళ్ళీ ఫాల్తు పాడుకో. ఇంతకుముందు కూడా ఎవరో తీసుకొచ్చి కొట్టించావు. ఏంటి ఇదంతా? కొట్టేయడం కాదు, నేను చంపి బొంద పెట్టాలి. అర్థమవుతుందా? నేను చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పేంటి? నీ ఏజ్ అమ్మాయి కాదురా. నీ వయసే కదరా. నీ వయసు ఎంత? నా వయసు ఏందండి? వయసు ఏముంది? నేను ఇష్టపడ్డాము. ఒకటే మాట, ఇప్పుడు ఒక్కటే మాట. ఇద్దరిని ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏంటి దౌర్జన్యం నా మీద? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? స్టేషన్లో పెట్టాలా? నువ్వు చెప్పమ్మా. నీ బిడ్డ జీవితం నువ్వు నాశనం చేసి పెట్టాలా? నువ్వు చెప్పు చెప్పు. ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన కావాలా నీకు? చెప్పమ్మా. ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన కావాలా నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కావాలి చెప్పు. నేను మోసపోయాను. 2 సంవత్సరాలు అంతలా ఇష్టపడ్డాను. నువ్వు మోసపోయినావు కాదు, నిన్ను వాడుకుండు. ఆ ఎదవ వాడుకుండు. నిన్ను హింసించాడు. నన్ను కూడా కొట్టిండా? కొట్టినా ఆరనా ఆ పిల్లని? నేనే ఒక దెబ్బ వేసుకోలేదు. నువ్వు నా కూతురు నేను ఒక దెబ్బ కూడా వేయకుండా నేను పెంచుకున్న అమ్మాయి ఆయన లేకపోయినా చూడమ్మా. ఏంటిది? ఇప్పుడు ఒకటే ఆప్షన్, నీకు పెళ్ళి అయిందా కాలేదా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేవు. ఇంకో స్టేషన్లో కూర్చోబెడతా. కాలేదు. నువ్వు ఇప్పుడు ఇంకొకసారి పిల్ల జోలికి ఆ పిల్ల పేరు ఏమైనా తీసినా ఇంకో నీకు నేను వీడియో రన్ అవుతుందని చెప్తలేను. వీడియో లేకపోతే పలగొట్టదని ఫాల్తుగా. ఒకటే మాట, వీడియో రన్ అవుతుంది, ఇది యూట్యూబ్లో అక్కడిక్కడ వస్తుంది. స్టేషన్ పోయి ఫస్ట్ ఆడు ఏడిపోదా? నువ్వు ఫస్ట్ నోరు మూసుకొని చెప్పు. ఆ పిల్ల జోలికి మళ్ళీ పోను అని చెప్తేనే నేను వదిలేస్తాను. లేదమ్మా స్టేషన్లో కంప్లైంట్. ఇంకో అతను నేను వాడుకుండు. నువ్వు స్టేషన్లో కంప్లైంట్. అర్థమవుతుందా? నీకు లీగల్గా ఏం సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. నీకు ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ఇంకా పెద్దగా ఈ లాయర్ కావాలన్నా నేను ఇస్తాను. మొత్తం అన్నీ నా దగ్గర సపోర్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? లీగల్గా పెట్టేద్దామమ్మా. చిన్నపిల్లని వాడుకున్నాడు ఏంది? ఆ పిల్లకి ఎంత ఉంటుంది? ఒక 23-24 సంవత్సరాలు. ఆ పిల్ల మేజర్ కావచ్చు, కానీ ఆ పిల్లని ముసలోడు వాడుకున్నాడు ఏంది? ఎక్కడికైనా తీసుకొస్తాడా? ఎక్కడికైనా తీసుకొస్తా? కొట్టడం కాదు, సంపాలి. ఎక్కడికైనా తీసుకొస్తున్నా మందు. మేడం పోలీసులకు అప్పచెప్పండి మేడం. పోలీస్ స్టేషన్ పోదాం. కూర్చోకి పోలీసులకు ఫోన్ చేయి. లేదు నాటకాలు వాడకు. చిన్నపిల్లగా చేయకు. ఎందుకు వదిలేలే? నా తప్పు అంతే ఉంది. ఇంక వదిలేండి, ఈసారికి వదిలేండి. మళ్ళీసారి ఎప్పుడైనా నా మీద అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. నీకు తెలుస్తుంది అమ్మా. వాడు నిన్ను మందు పెట్టి వాడుకున్నావు. నా పొరువే కదా మందు పెట్టేసి నీ పరుగు పోతుందని అనుకుంటున్నావు. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి నిన్ను యూజ్ చేసుకుంటూ కుక్కలాగా యూజ్ చేసుకుంటూ పని చేసుకుంటూ చాకరీ చేసినావు. ఆడి ఏ యాంగిల్లో నీకు నచ్చింది? ఏ యాంగిల్లో వదిలేస్తా అంటున్నావు? అని నమ్మినందుకు ఇప్పుడు తెలిసింది నిజం. ఇప్పుడు నువ్వు ఏడిసినంత మాత్రాన వదిలే అంటే ఆ తప్పు కాకుండా పోదమ్మా. ఒక్కసారికి వదిలేండి అక్క. ఇంకా తన తప్పు. మీ బిడ్డనే వదిలేయమంటుందమ్మా. మళ్ళీ ఇంకొకసారి వస్తే అప్పుడే కంప్లైంట్ ఇవ్వండి అక్క. ఏమంటావు? వదిలేండి అక్క. మీ బిడ్డనే వదిలేయమంటుంది. ఇప్పుడు ఆమె స్ట్రాంగ్ ఉంటేనే మనం కేసు పెట్టవచ్చు. కేసు పెట్టాలి. ఒకసారి పంపిద్దాం జైలుకి. మాట్లాడొద్దు మళ్ళీ. నేను వెనకాల వస్తాడు మళ్ళీ మన దగ్గరికి. వద్దు.
మేడం జైలుకి పంపించండి వద్దు. ఆమె స్ట్రాంగ్ ఉంటే పంపేను. అమ్మా మమ్మల్ని ఎలా నువ్వు కూడా ఉంచడండి. అక్క అమ్మ నువ్వు నాకడ చిన్నపిల్ల చెప్తాను వాడు నిన్ను వాడుకోను మందు పెట్టి నేను వాడుకోను నీ ముంగొడినే తీసినాం కదా అన్ని. నాది కూడా తప్పు ఉంది కదా అక్క. నీ తప్పు ఉంది లేదు అంటలేము. ఒకసారి నా వైపు వస్తే అప్పుడు కంప్లైంట్ ఇద్దరు అక్క. మీ బిడ్డనే నీకు సపోర్ట్ లేదమ్మా, అర్థమవుతుందా? ఎంత దాకా వచ్చి నాకమ్మా చెప్పు. ఆ? మీ అమ్మ ముఖం చూడు నువ్వు. సరే వదిలేయమంటుంది కానీ వదిలేద్దామమ్మ ఈసారి. ఈ మీ పిల్ల కాలేజ్ కాడ మీ ఇంటి కాడ అందరు మాకు తెలిసిన వాళ్ళని పెడతా. వీడు ఎక్కడెక్కడ తిరుగుతూ పుసుకున్న నువ్వు ఆ పిల్లకు మళ్ళీ కనెక్ట్ కావాలి, మళ్ళీ మాట్లాడాలి మొత్తం నీకు. చూసినావా పోలీస్ స్టేషన్ అంటున్నా అక్కడ రానంటు నాడు నిజంగా లవ్ చేసినాడు. ఈ చూతే కానీ నువ్వు వదిలేద్దామంటున్నావా? ఈ చూతే ఉన్న కొడుకుని వదిలేద్దామంటున్నావా? వాడు పోలీస్ స్టేషన్ అంటానే రాను ఏడుకోయేది లేదు ఏడుకోయేది మళ్ళీ అత్తమ్మంటవేంద్రా మళ్ళీ అత్తమ్మంటారు మళ్ళీ అత్తమ్మంటారు. అమ్మ నా మాటిని పోలీస్ స్టేషన్లో పెట్టు. ఇలాంటి బాడుకోవాలి చూత్యం ఉండకొడుకులు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. నిన్ను కాకపోతే ఇంకొక పిల్లని చేస్తాడు. వద్దక్క వద్దు, ఈ ఒక్కసారికి వదిలేండి అక్క. నువ్వు పోలీస్ స్టేషన్ అది వెళ్తే మా అమ్మ పొరుగు నా పొరుగు వద్దక్క. నేను మా ఊరికి పోతానక్క, మా అమ్మతో పాటు పోతానక్క. మీ ఊరికి వెళ్ళిపోతావా? మా ఊరికి వెళ్ళిపోతానక్క. ఇంకొకసారిగానే నా ఏపు చూసావంటే మామూలుగా ఉంటుంది. ఇంకొకసారి నా ఏపు చూసి నాకు ఫోన్ చేసినా మంచిగా. ఇంకొకసారి నువ్వు ఆమె జోలికి రావాలి. నిన్ను నాకైతే వదిలేయడం ఇష్టం లేదమ్మా. ఇలాంటి వేస్ట్ బాటలు పెట్టాలి. నాకు మీ అమ్మకి ఇష్టం లేదు. నువ్వేదో నా పరువు నేను మళ్ళీ ఊరికి పోయి ఉంటా అది ఇది అంటున్నావు కాబట్టి చెప్తున్నా. తప్పు దాకా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం కూడా అమ్మ హైదరాబాద్ పాప జరిగింది చాలు. ఒకవేళ ఏమన్నా డిగ్రీ ఎగ్జామ్ ఉంటే వచ్చి ఎగ్జామ్ రాస్తుంది. కావాలంటే మేము ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాం. ఇంటికి తీసుకోపోయి ఊళ్ళో ప్రశాంతంగా ఉంది. ఊరికి పోతే 10 మంది ఏదైనా తప్పు చేసినా కానీ ఊర్లో అందరు చుట్టాలు అలా కలిసి ఉంటారు. 2 కొడితే చక్కగా అవుతుంది. పిల్ల చదువు అయిపోగానే పో. ఆ పిల్ల జోలికి పోవాలి. బొంద పెడతా. నేను డీటెయిల్స్ అన్ని తీసుకో. కూర్చో ఫస్ట్ కూర్చో ఆగు. ఇంకో ఫస్ట్ నువ్వు ఆ డీటెయిల్స్ అన్ని ఆడ ఏడుంటాడు ఏంది అని ఆధార్ కార్డు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు బయటకు వచ్చి చదువుకుంటారు జాబులు చేస్తారంటే ఒక కన్ను వేసి పెట్టండి.